నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ వరుసగా యాక్షన్ సినిమాలు చేసి గ్యాప్ వచ్చింది గానీ ప్రభాస్ మాస్ స్టెప్స్ వేస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సింది అలాంటి రోజు మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను రాజా సాబ్ తో తీరుస్తానంటున్నారు ప్రభాస్ దీంతో ఈ ఆదివారం విడుదలయ్యే రెబెల్ సాంగ్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది ప్రభాస్ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేస్తూ రాజాసాబ్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్ మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ ఆదివారం విడుదల కానుంది ఇందుకు సంబంధించి విడుదలైన ప్రభాస్ స్వాగ్ అండ్ స్టైలిష్ పోస్టర్ సాంగ్ పై క్యూరియాసిటీ పెంచేసింది ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన అప్డేట్ రాజాసాబ్ సినిమా ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ పూర్తయిందని స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు తమన్ రెబెల్ సాంగ్ లిరికల్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉంటుందన్నారు రెబెల్ సాంగ్ తో యూట్యూబ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వడం పక్కా అంటూ పాటపై అంచనాలు పెంచేస్తున్నారు అంతేకాదు 12 ఏళ్లుగా ప్రభాస్ నుంచి అభిమానులు మిస్ అయిన ఊర మాస్ స్టెప్లు రాజాసాబ్లో ఉంటాయని ఈ సండే విడుదలయ్యే ఫుల్ లిరికల్ కోసం ఫ్యాన్స్ తో పాటు తాను ఎగ్జైట్మెంట్ తో ఉన్నానని చెప్పారు తమన్ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తోంది ఫస్ట్ సాంగ్ లో ప్రభాస్ మాస్ స్టెప్లు ఏ రేంజ్ లో ఉంటాయోనని ఎగ్జైట్ అవుతున్నారు అప్పుడెప్పుడో ఛత్రపతిలో అదిరిపోయే స్టెప్లు వేసిన ప్రభాస్ ఆ తర్వాత యోగి మున్నా బుజ్జిగాడు ఏక్ నిరంజన్ సినిమాల్లో మాస్ స్టెప్లు వేశారు చివరిగా సాహోలో స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ చేసిన ప్రభాస్ మళ్లీ ఇన్నాళ్లకు రాజాసాబ్లో ఊర మాస్ స్టెప్పులతో సంక్రాంతికి ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు మరి రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ మహేష్ రాజమౌళి సినిమా రేంజ్ స్కేల్ విజువల్ గా ఎలా ఉంటుందో అనే దానికి క్లారిటీ ఇచ్చింది వారణాసి టైటిల్ గ్లింప్స్ మరి ఈ అడ్వెంచరస్ మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అసలు ఈ సినిమాల్లో ఎన్ని పాటలుంటాయి దీనిపై కీరవాణి ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాపై స్కై లెవెల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి రీసెంట్ గా జరిగిన ఫస్ట్ రివీల్ ఈవెంట్ తో ఈ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్లాయి మహేష్ తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు ఈ పాన్ వరల్డ్ మూవీ రేంజ్ ఏంటి ఎంత గ్రాండియర్ గా ఉండబోతుంది ఇలా ఆడియన్స్ డౌట్స్ అన్నింటికీ చెక్ పెట్టింది వారణాసి టైటిల్ గ్లింప్స్ మహేష్ బాబు ప్రపంచ అన్వేషకునిగా నటిస్తున్న ఈ సినిమాపై అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు కీరవాణి వారణాసి సినిమాకు సంబంధించి ఎప్పుడో మ్యూజికల్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన కీరవాణి ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు గోవా ఇఫ్ఫీ వేడుకల్లో వారణాసి సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయని కన్ఫర్మ్ చేశారు సినిమా మ్యూజిక్ ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని వారణాసిపై అంచనాలు పెంచేస్తున్నారు అంతేకాదు ఫస్ట్ రివీల్ ఈవెంట్ లో కీరవాణి అంటే కేవలం మెలోడీ ట్యూన్స్ మాత్రమే కాదు బీట్ కూడా అదరగొడతారనేది వారణాసి సినిమాతో దాన్ని ప్రూవ్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి ఎగ్జైట్మెంట్ పెంచేశారు కీరవాణి అప్డేట్ వారణాసి సినిమా మ్యూజికల్ గా ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీ పెంచేస్తోంది సినిమాలో మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టరైజేషన్ పై హింటిస్తూ విడుదల చేసిన సంచారి రణకుంభ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది వీటితో పాటు ఓ గ్రాండ్ ఫోక్ సాంగ్ మూవీ థీమ్ సాంగ్ ప్లాన్ చేశారు రాజమౌళి ఇలా 6 పాటల్లో 4 సాంగ్స్ పై క్లారిటీ రావడంతో అసలు ఇంతకీ సినిమాలో మహేష్ ప్రియాంకపై రొమాంటిక్ సాంగ్ ఉంటుందా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ మరి RRR తో ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి వారణాసి సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ 60+ నాకా అంటున్నారు బాలయ్య 65 ఏళ్ళొచ్చిన సినిమాల స్పీడ్ విషయంలో మాత్రం ఎప్పటికీ 60నే అనేస్తున్నారు అనడమే కాదు అంతే స్పీడ్ గా ఇంట్రెస్టింగ్ సినిమాల్ని లైనప్ చేస్తున్నారు మరి అఖండ 2 తర్వాత నటసింహం లైనప్ లో ఉన్న సినిమాలేంటి ఇంతకీ ఈ లిస్ట్ లో ఆదిత్య 999 సినిమా ఉందా మరో 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ కి తాండవం పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ ఫస్ట్ పార్ట్ అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడంతో ఈ సీక్వెల్ మూవీపై భారీ అంచనాలున్నాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది అఖండ 2 మూవీ ట్రైలర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది రిలీజ్ టైం దగ్గర పడడంతో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో సాలిడ్ హైప్ పెంచేస్తోన్న నటసింహం అఖండ 2 విడుదల తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు అఖండ 2 సినిమా పూర్తవకముందే గోపీచంద్ మలినేని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు బాలయ్య NBK 111 ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు గోపీచంద్ మలినేని ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్టులో బాలయ్యకి జోడీగా నయనతార నటిస్తోంది
రీసెంట్ గా విడుదలైన నయన్ ఫస్ట్ లుక్ వీడియో NBK111 ప్రాజెక్టుపై అంచనాల్ని పెంచేస్తోంది. గోపీచంద్ మలినేనితో పిరియాడికల్ మూవీకి రెడీ అవుతున్న బాలయ్య తన కెరియర్ లో ప్రెస్టీజియస్ సినిమాగా నిలిచిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఆదిత్య 999 పేరుతో తెరకెక్కే ఈ సినిమా ద్వారా తన నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు బాలయ్య. ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బాలయ్యే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. మొత్తంగా 65 ఏళ్లొచ్చినా తనకు అలుపు కాదు, సినిమాలు చేసే కొద్దీ ఊపొస్తుందంటూ స్పీడ్ చూపిస్తున్నారు నటసింహం. తండేల్ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ వర్మతో 100 కోట్ల సినిమాని పట్టాలెక్కించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి విడుదలైన శాంపిల్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. మరి లవ్ ఎంటర్టైనర్స్ తో సక్సెస్ చూసిన చైతు ఈ సినిమాతో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ కి రెడీ అయ్యారు? విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియో NC24 వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. బిహైండ్ ది సీన్స్ పేరుతో విడుదలైన ఈ స్పెషల్ వీడియోలో రివీల్ చేసిన ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నాగ చైతన్య మేకోవర్ తో పాటు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన స్టంట్స్ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్సైట్మెంట్ పెంచేసింది. ఈ క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ఈ ఆదివారం అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయింది టీం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న NC24 మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ ఆదివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నిధి అన్వేషణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న NC24 సినిమాలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. సినిమాలో దక్ష రోల్లో ఆర్కియాలజిస్ట్ గా కనిపించనున్న మీనాక్షి ఫస్ట్ లుక్ పోస్టర్ తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ జనరేట్ చేసింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాత్సవ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మరి కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో నాగ చైతన్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ప్రెటీ బేబీ తమిళ వర్షన్ రిలీజ్. ఛాంపియన్ నుంచి చంద్రకళ గ్లిమ్స్, పరాశక్తికి అథర్వ మురళి డబ్బింగ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శర్వానంద్ బైకర్ మూవీ నుంచి ప్రెటీ బేబీ లిరికల్ తమిళ వర్షన్ సాంగ్ విడుదలైంది. మాలవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6న థియేటర్లోకి వస్తోంది. రోషన్ మేకా ఛాంపియన్ మూవీ నుంచి గిరగిర గింగరాయే సాంగ్ ప్రోమో విడుదలైంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి మూవీకి డబ్బింగ్ స్టార్ట్ చేశారు అథర్వ మురళి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవంత్ హీరోగా నటిస్తున్న విత్ లవ్ మూవీ టైటిల్ టీజర్ విడుదలైంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సౌందర్య రజనీకాంత్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈషా రెబ్బా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ ప్లే చేస్తున్న 3 రోజెస్ సీజన్ 2 టీజర్ ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో డిసెంబర్ 12 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోయిన్లుగా నటిస్తున్న గోదారి గట్టుపైన సినిమా నుంచి చూడు చూడు లిరికల్ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆది సాయి కుమార్ సంబాల మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న రివాల్వర్ రీటా మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సునీల్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. రణవీర్ సింగ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ధురంధర్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న దో దివానే షేరం మే సినిమా 2026 ఫిబ్రవరి 20న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. సో వ్యాస్ చూసారు కదా, ఇది వాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.